బంగారం 1,50,000 దగ్గరగా ఉందా? కానీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి 1,36,000కి బంగారం పడి మళ్ళీ అక్కడి నుంచి ఇవాళ సాయంత్రంకి బంగారం పెరిగింది. అండ్ ఈవెన్ వెండి అయితే ఇప్పుడు సుమారుగా 2,55,000 2,60,000 దగ్గర ఉంది. కానీ ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా పడుతూ 2,25,000కి వచ్చి సుమారుగా నిన్నటి క్లోజింగ్ కి 40,000 దగ్గరగా పడి మళ్ళీ 40,000 దగ్గరగా ఇప్పుడు పెరిగే ప్రయత్నం చేసింది. అసలు గోల్డ్ సిల్వర్ మార్కెట్ లో ఏం జరిగింది? నిన్నటి వీడియోలో చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు సిఎంఈ వాళ్ళు మార్జిన్లు పెంచారని చెప్పానా? ఇప్పుడు ఇంకొక ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా కూడా షాంఘై ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. వాటి యొక్క ప్రభావం గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఎలా ఉంటుందో ఫస్ట్ మాట్లాడుకుంటూ ఎంటైర్ గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా లేటెస్ట్ డేటాని మొదట మాట్లాడుకుంటూ అండ్ ఈ బంగారం వెండి పడ్డానికి కారణమైన అతను రిలేటెడ్ గా రీసెంట్ సోషల్ మీడియాలో మీకు చాలా పోస్ట్లే కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కూడా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ టాపిక్ లోనే కవర్ చేస్తూ దాంతో పాటు వాళ్ళ 10% దగ్గరగా మోస్ట్లీ సోవరిన్ గోల్డ్ బాండ్స్ రిలేటెడ్ గా పెట్టుబడులు పడ్డాయి. ఇలా గోల్డ్ టాపిక్ ని కవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ ఇండియా రిలేటెడ్ గా ఇండియా జీడిపి గ్రోత్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ట్వీట్ అయితే చేశారు. అందులో చైనా మొదటి ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో ఇండియా ఉంటుంది, థర్డ్ ప్లేస్ లో యుఎస్ఏ ఉంటుంది. ఆ డేటా అండ్ దాని మీనింగ్ అండ్ ఈ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమి ఇచ్చారు అని విలేకరు అడిగిన క్వశ్చన్ కి నిర్మలా సీతారామన్ గారు ఏం సమాధానం ఇచ్చారు? అండ్ ఎస్ మిడిల్ క్లాస్ కి ఎంప్లాయీస్ కి ఈ బడ్జెట్ లో పెద్దగా లేకపోవచ్చు, కానీ నిజంగా స్టాక్ మార్కెట్ కి ఈ బడ్జెట్ అగేనెస్ట్ గా ఉందా? అండ్ అలాగే బడ్జెట్ రిలేటెడ్ గా ఈ ఒక్క ఇమేజ్ మీకు ఎంటైర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఏమేమి అనౌన్స్మెంట్స్ వచ్చాయి అండ్ ఆ అనౌన్స్మెంట్స్ కి ఏ కంపెనీస్ రియాక్ట్ అవుతాయని ఉంటుంది. వెంచురా వాళ్ళు రిలీజ్ చేసిన అప్డేట్ ఇది. దీని రిలేటెడ్ గా కూడా ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటూ గ్లోబల్ గా అండ్ ఇండియా పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ మార్కెట్ డేటా పాయింట్స్ అండ్ కమింగ్ డేస్ లో వస్తున్న ఈవెంట్స్ ని మాట్లాడుకుంటూ అలాంగ్ విత్ ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ చాలా యూనిక్ గా ఉంటుంది. స్పెషల్లీ ఇవాళ మీరు రూపీని కంపేర్డ్ విత్ డాలర్ తీసుకుంటే ఓపెనింగ్ లో 92 వరకు మన రూపీ పడిపోయింది. అక్కడి నుంచి స్ట్రాంగ్ అవుతూ 91.5 రూపీకి వచ్చింది. దీని ఎగ్జాక్ట్ గా మీరు నిఫ్టీ చార్ట్ తో కంపేర్ చేస్తే ఎప్పుడైతే మన రూపీ వీక్ అవుతూ వెళ్ళిందో ఆ ఎగ్జాక్ట్ పాయింట్స్ లో మన నిఫ్టీ కూడా కిందకి పడింది. అండ్ ఎప్పుడైతే రూపీ స్ట్రెంగ్ అవడం స్టార్ట్ అయిందో ఎగ్జాక్ట్ పాయింట్స్ లోనే మన మార్కెట్ కూడా 400 పాయింట్లకు పైగా పెరిగింది. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా పెరిగాయి ఫ్రమ్ ద లో లెవెల్స్. ఇవాళ కూడా మీ పోర్ట్ఫోలియో స్టార్టింగ్ లో లాసెస్ ఉంటాయేమో, తర్వాత క్లోజింగ్ టైం కి మంచి లాభాలతోనే మన పోర్ట్ఫోలియోలు ముగిసాయి. వీటి బ్యాక్ డ్రాప్ లో ఉంటున్న డేటాని డిస్కస్ చేసుకుంటే వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఈ బంగారం వెండిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇవాళ మార్కెట్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పడుతూ వచ్చింది. ఇవాళ కూడా వెండి ఈటీఎఫ్లు 20% పైగా, బంగారం ఈటీఎఫ్లు 10% దగ్గరగా నష్టాలు ఇవాళ ఇన్వెస్టర్స్ కి చూపించాయి ఒక పాయింట్ లో. బట్ దెన్ గ్లోబల్ గా ఇంటర్నేషనల్ గా ఉంటున్న బంగారం వెండి ధరలు 11.30 దగ్గర నుంచి కూడా స్లోగా రికవర్ అవుతూ ఒక మైనర్ పుల్ బ్యాక్ అయితే ఇప్పుడు మార్కెట్ లోకి చూపించాయి. ఇన్ఫాక్ట్ ఇంకా బంగారం వెండి పెరుగుండాలి, కానీ ఇవాళ మార్నింగ్ వరకు వీక్ అయిపోయిన మన రూపీ తర్వాత స్ట్రెంగ్ అయింది. 92 నుంచి 91.5 రూపీకి వచ్చేసింది. 60 పైస్ దగ్గరగా రికవర్ అయింది. యాక్చువల్ గా రూపీ పడ్డం అనేది గోల్డ్ అండ్ సిల్వర్ కి మంచిది. 91.5 92 93 అలా వెళ్ళిపోతే గోల్డ్ అండ్ సిల్వర్ కి మంచిది. కానీ ఇవాళ వెళ్ళినట్టే వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ స్ట్రెంగ్ అవుతూ ఉండడం, కిందకు వస్తూ ఉండడం, రూపీ కంపేర్డ్ విత్ డాలర్ స్ట్రెంగ్ అవుతూ ఉండడం, ఇంకా ఎక్కువగా పెరుగుండాలి బంగారం వెండి 92 దగ్గరే $1 ఈక్వల్ టు ఉండింటే, బట్ అది స్ట్రెంగ్ అయింది 50-60 పైస్. కాబట్టి ఇంటర్నేషనల్ గా ఉన్న బంగారం అండ్ వెండి ధరల రికవరీతో ఇవాళ మధ్యాహ్నం నుంచి మన బంగారం వెండి ధరలు అయితే పెరిగాయి. కానీ మీ అందరికి వచ్చే మేజర్ క్వశ్చన్, ఎందుకు స్టార్టింగ్ లో అలా పడిందని నిన్నటి వీడియోలోనే చెప్పాను. చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు సిఎంఈ వాళ్ళు భారీగా సిల్వర్ అలాగే గోల్డ్ రిలేటెడ్ గా మార్జిన్ ని పెంచేశారు. ఆల్రెడీ మనకి ట్రేడింగ్ పొజిషన్స్ ఉంటాయి సిల్వర్ గోల్డ్ రిలేటెడ్ గా. వాటికి మార్జిన్స్ ని ఎప్పుడైతే పెంచేస్తారో, అంటే అంతకు ముందు ఒక 50,000 ఉంటే ఒక లాట్ పొజిషన్ సిల్వర్ ని బై అయినా సెల్ అయినా చేయగలిగే వాళ్ళు. ఇప్పుడు 50,000 కాదు 80,000 కావాలి అంటే 50,000 ఉన్న వాళ్ళు చేయలేరు. ఎంత పెద్ద వాళ్ళైనా మల్టిపుల్ లాట్స్ చేస్తుంటే, ఒక 5,000 లాట్ లో 10,000 లాట్ లో చేస్తుంటే, ఎన్ని వందల కోట్లు ఉన్న వాళ్ళైనా వాళ్ళు కూడా వాళ్ళ పొజిషన్స్ ని తగ్గించుకోవాలి. 30% 40% మార్జిన్ ని పెంచేశారు. 1,00,000 కావాల్సి వచ్చిన దగ్గర ఇప్పుడు 1,40,000 కావాలి. కాబట్టి అంత పొజిషన్స్ ని మెయింటైన్ చేయలేరు. కాబట్టి ఆ పొజిషన్స్ ని తగ్గించుకునే ప్రయత్నంలో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పడ్డాయి. అది చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు యుఎస్ఏ కి సంబంధించి, ఈవెన్ షాంఘై చైనాకు సంబంధించిన ఎక్స్చేంజ్ కూడా సిల్వర్ రిలేటెడ్ గా మార్జిన్స్ ని 30% పెంచారు. 30% పెంచారు. 20 ఉండేది దాన్ని 26 చేశారు. సో గ్లోబల్ గా ఉన్న అన్ని ఎక్స్చేంజ్లు ఈ వెండి బంగారంలో ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళందరికీ మార్జిన్స్ ని పెంచేస్తుండడం. బంగారం వెండి రిలేటెడ్ గా స్టార్టింగ్ లో మనకి ఫాల్ కనిపించిన లేటర్ ఒక పాయింట్ మధ్యాహ్నం 12 నుంచి కూడా గ్లోబల్ గా ఈ సిల్వర్ గోల్డ్ రిలేటెడ్ గా ప్రైజులు మళ్ళీ పెరుగుతుండడం. ఈ రీసెంట్ డేస్ లో ఉంటున్న వన్ డైరెక్షనల్ సెల్లింగ్ తర్వాత ఇవాళ మార్కెట్ లో ఆఫ్టర్నూన్ నుంచి ఒక స్మాల్ రికవరీ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ లో అయితే కనిపించింది. సో అసలు బంగారం వెండి రిలేటెడ్ గా పానిక్ రావడానికి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అది. ఇన్ఫాక్ట్ ఇతని కంటే కూడా అవి భారీగా పెరిగాయి. ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడో ఒక దగ్గర రావాలి, బట్ దాన్ని ట్రిగ్గర్ చేసింది, ఆ ప్రాఫిట్ బుకింగ్ ని ట్రిగ్గర్ చేసింది మాత్రం కెవిన్ వార్ష్, కొత్త ఫెడ్ చైర్మన్.
చైర్మన్ ఇంకా అవ్వలేదు, మే వరకు ఉంటారు ఇప్పుడు ఉన్నతను జెరోమ్ పవెల్ గారు, దాని తర్వాతే తను రావాల్సి ఉంటుంది కెవిన్ వాష్. ఈవెన్ ఫోర్బ్స్ లో కూడా ఈ ఆర్టికల్ ని మీరు చూడొచ్చు. 1980s తర్వాత తను వస్తాడనే ఒక ఊహాగానాలే బంగారం వెండిని ఇంతలా కిందకి తీసుకొచ్చాయని. తర్వాత ఈ ఎక్స్చేంజెస్ బంగారం వెండి రిలేటెడ్ గా భారీగా ఈ మార్జిన్స్ ని పెంచేస్తుండడం, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు, షాంఘై ఎక్స్చేంజ్ వాళ్ళు ఇలా పెంచేస్తుండడం బంగారం వెండి అయితే పడింది. కానీ ఇవాళ ఈ పాయింట్ కి కొంత రికవరీ అయితే మనకి కనిపించింది. అండ్ ఇన్ఫాక్ట్ తను సిఎన్బిసికి ఇస్తున్న ఇంటర్వ్యూలో మీరు 40 సంవత్సరాల కంటే బిలో ఉంటే బిట్ కాయిన్ అనేది మీ దగ్గర ఉండాలని, అదొక న్యూ గోల్డ్ అనేలా చెప్తున్నారు. ఈ కెవిన్ వాష్ బిట్ కాయిన్ ఫ్రెండ్లీ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఈవెన్ తను ఎంత ఫ్రెండ్లీ అయినా ఆ ధరల్ని తను మూవ్ చేసే అవకాశం లేదు. వరల్డ్ ఒక డిమాండ్ అండ్ సప్లై అండ్ ద ఆర్డర్ ఆఫ్ లీగల్ అండ్ ఇల్లీగల్ మనీ ఫ్లో తోనే క్రిప్టో కరెన్సీస్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో మూవ్ అవుతూ ఉన్నాయి. అండ్ నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఎవరైనా మార్కెట్ లో కొనుంటే వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ అడ్వాంటేజ్ లేదు. కాబట్టి ఏదైతే మార్కెట్ లో ఉండాల్సిన ధర కంటే గోల్డ్ ధర కంటే ఇవి ఇంకెక్కువగా ట్రేడ్ అవుతున్నాయో, హయ్యర్ గా ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నాయో, ఆ ప్రీమియం అంతా కూడా మార్కెట్ లో డైల్యూట్ అయిపోయే ప్రయత్నం జరిగింది. కాబట్టి వాళ్ళ బంగారం పడిన దానికంటే కూడా సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఇంకా ఎక్కువ పడ్డాయి. బికాస్ అవి ప్రీమియం లో ఉన్నాయి, ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంటుందని. ఇప్పుడు ట్యాక్స్ అడ్వాంటేజ్ ఏం లేదనేసరికి వాటిల్లో మనం ఒక డీప్ సెల్ ఆఫ్ అయితే చూసాం. అండ్ ఈ మధ్య కాలంలో బంగారం వోలటైల్ గా మూవ్ అయిన తర్వాత ఏ ఒక అనలిస్టులు కూడా గోల్డ్ రిలేటెడ్ గా టార్గెట్లని చెప్పలేదు. కానీ యూబీఎస్ వాళ్ళు మాత్రం ఎస్ మేము బంగారం పెరుగుతుందని చెప్పాం, కానీ రీసెంట్ టైమ్స్ లో మార్జిన్ కాల్స్ వల్ల చెప్పాను కదా మార్జిన్లు పెంచేశారని, దాని కారణంగా ఈ రీసెంట్ టైమ్స్ లో బంగారం పడింది. కానీ ఇక్కడి నుంచి కొంత టైంలో $4,800 దగ్గరగా కన్సాలిడేట్ అయి ఈ ఇయర్ సగం నాటికి $6,200 పర్ ఔన్స్ కు వెళ్తుంది అంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో పెరిగిన దానికంటే ఇంకా ఎక్కువ పెరుగుతుందనేది వీళ్ళ అంచనా. 2026 రిలేటెడ్ గా న్యూ ఫోర్కాస్ట్ అయితే ఇచ్చారు. ఈ రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ వెళ్ళిన హైయే $5,800 పర్ ఔన్స్. అప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ లో మీరు ఆల్ టైమ్ హై గోల్డ్ ప్రైస్ అయితే చూసారు. కానీ అది కూడా కాదు, ఇంకా ఫర్దర్ గా పెరుగుతుందని, $6,200 పర్ ఔన్స్ కు వెళ్తుందని, గతంలో ఇచ్చిన 5,000 టార్గెట్ ని కూడా ఫర్దర్ గా పెంచుతూ, అది కూడా ఏంటి మార్చ్, జూన్, సెప్టెంబర్ 2026 లోపే వెళ్తుందనేలా వాళ్ళు అంచనా వేస్తున్నారు. కానీ ఇయర్ ఎండ్ పాయింట్ కి మాత్రం అక్కడి నుంచి ఇంకొంచెం పడుతుందని, యుఎస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కారణంగా కొంత గోల్డ్ కూల్ ఆఫ్ అయి తర్వాత ఫర్దర్ గా పెరుగుతుందనేలా వాళ్ళ అంచనా. ఫ్రెండ్స్, మరి ఇంత షార్ట్ టర్మ్ లో ఇంతకు వెళ్ళిపోతుంది అంతకు వెళ్ళిపోతుందని ఇంత హయ్యర్ టార్గెట్స్ ఎలా వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఇవ్వగలుగుతున్నారు అనేది నాకైతే బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే అదేం బిజినెస్ కాదు. అనాలిసిస్ చేసి ఎర్నింగ్స్ ఇంత ఉన్నాయి, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ మనకి అట్రాక్టివ్ గా ఉంది, ఆర్ గ్రోత్ ప్రొజెక్షన్స్ ఇలా ఉన్నాయి, దీంతో పిఈ రీరేటింగ్ జరిగి స్టాక్ రిలేటెడ్ గా మనకి ప్రైస్ పెరగచ్చు అనేలా అభిప్రాయపడడానికి ఇది ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై గేమ్. సో కాబట్టి యూబీఎస్ అనేది వరల్డ్ లార్జెస్ట్ గ్లోబల్ వెల్త్ మేనేజర్ అండ్ స్విట్జర్లాండ్ కి సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. గోల్డ్ రిలేటెడ్ గా తరచుగా వీళ్ళ ఒపీనియన్స్ ని చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మార్కెట్ వోలటైల్ గా మూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళ అభిప్రాయాలని బంగారం రిలేటెడ్ గా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ మన ఇండియా అండ్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. దానికి ఎలాన్ మస్క్ చేసిన కామెంట్ చూడండి. ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇస్ చేంజింగ్ మీన్స్ ప్రెసెంట్ ఎవరైతే గ్రో అవుతున్నారో వాళ్ళే కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అండ్ చైనా ప్లస్ ఇండియా కలిపే 44% దగ్గరగా గ్లోబల్ గ్రోత్ ని లీడ్ చేస్తున్నారు. అమెరికా ఒక గ్రోత్ లెస్ దాన్ 10% ఉంది. సో గ్లోబల్ గా ఎవరైతే మనం సుప్రీం అనుకున్నామో, స్ట్రాంగ్ నేషన్ అనుకుంటున్నామో వాళ్ళు కాదు గ్లోబల్ జీడిపిని లీడ్ చేస్తున్నది చైనా, ఇండియా. సో అలా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇస్ చేంజింగ్ అనేలా తన మాటల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎకానమీ వైజ్ అమెరికానే ఇండియా కంటే చాలా పెద్దది. బట్ ప్రెసెంట్ గ్రోత్ రేట్ ప్రకారం చూసినప్పుడు చైనా అండ్ ఆఫ్టర్ దట్ ఇండియా గ్లోబల్ ఎకానమీని అండ్ జీడిపి గ్రోత్ రేట్ ని లీడ్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇవాళ నాకు కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అయితే మన రూపీ. ఎఫ్ఐఎస్ ఏదైనా ఇంపాక్ట్ అవుతారా, దాని కారణంగా మార్కెట్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అయింది. రూపీ స్టార్టింగ్ 92 వరకు వెళ్ళిపోయింది. లాస్ట్ టైం 91 రూపీ 60 పైస్ దగ్గరగా ఉన్నది కాస్త 92 వరకు వెళ్ళిపోయి ఇక మార్కెట్ లో పానిక్ ని క్రియేట్ చేస్తుంది అనుకున్న సందర్భంలో 92 నుంచి ఫర్దర్ గా మళ్ళీ కూడా రూపీ స్ట్రెంగ్ అయింది. రీసెంట్ టైమ్స్ లో 92 దగ్గరకు వచ్చి మళ్ళీ కిందకు వచ్చేస్తుండడం, అంటే స్ట్రెంగ్ అవుతుండడం ఇది మూడవసారి. అండ్ ఎప్పుడైతే అలా జరిగిందో మీరు చూడండి, ఈక్విటీ మార్కెట్స్ కూడా ఎప్పుడైతే మీకు రూపీ 92 నుంచి కిందకి రావడం స్టార్ట్ అయిందో అప్పుడే మన మార్కెట్స్ కూడా లో లెవెల్స్ నుంచి ఇవాళ కూడా 24,680 వరకు వెళ్ళిన మార్కెట్ అక్కడి నుంచి 25,100 సుమారుగా 400 పాయింట్ల కంటే పైన రూపీ స్ట్రెంగ్ అవుతుండడం మార్కెట్ లో ఒక రికవరీ హోప్ అయితే డెవలప్ అయింది. బికాస్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి. 2 లక్షల కాంట్రాక్ట్ల కంటే ఎక్కువగా వాళ్ళు మార్కెట్ లో షార్ట్ పొజిషన్స్ పెట్టుకున్నారు. పుట్ కాల్ రేషియో కూడా లోయెస్ట్ గా ఉంది, బిలో 0.6. అండ్ రూపీ కూడా సడన్ గా వీక్ అయిపోతుంది అని మార్కెట్ అనుకుంటుంటే స్ట్రెంగ్ అవుతూ ఉండడం మార్కెట్ లో ఒక మంచి షార్ట్ కవరింగ్ ఇవాళ కనిపించింది. నాట్ జస్ట్ నిఫ్టీ, ప్రతి ఇండెక్స్ లోను ఇదే మనకి రిపీట్ అయింది. అండ్ మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా ఏం ఇచ్చారు ఈ బడ్జెట్ లో అని నిర్మలా సీతారామన్ గారు ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగారు. దానికి నిర్మలా सीतारमण गारू ఏం సమాధానం ఇచ్చారనేది ఒకసారి విందాం. अभी मैं एक शो करके आया हूँ, उसमें लोग पूछ रहे थे कि मिडिल
मिडिल क्लास के लिए बजट में क्या है? हायर एजुकेशन के लिए जब हम 5 यूनिवर्सिटी हब्स बनाने जा रहे हैं, इट इज वेरी इंपॉर्टेंट टू रिकग्नाइज दैट आज ప్రైవేట్ సెక్టర్ మే ఎస్ మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా ఈసారి పెద్దగా ఫోకస్ లేదు, భారము పెద్దగా వేయలేదు, అలా బెనిఫిట్ కూడా పెద్దగా ఇవ్వలేదు. అండ్ యూజువల్ గా టచ్ చేసే చాలా స్పేసెస్ మనకి ఈసారి కనిపించకపోతున్నా మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అయితే మాత్రం ఎస్టిటి పెంచారు కరెక్టే, అది క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ కి నెగిటివ్ అనుకుందాం, వాల్యూమ్స్ పడతాయి అనుకుందాం. వాటిని మినహాయించి చాలా సెక్టార్స్ రిలేటెడ్ గా వాటి ఒక క్రిటికల్ ఇంపోర్ట్ కాంపోనెంట్స్ ని అండ్ వాటి రా మెటీరియల్స్ అండ్ సెక్టార్స్ ని బూస్ట్ చేస్తూ ఎస్ఎంఈ స్పేస్ ని బూస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ తీసుకున్నారు. ఈవెన్ సెక్టార్స్ పరంగా కూడా, డేటా సెంటర్స్ పరంగా, డిఫెన్స్ పరంగా, రైల్వేస్ పరంగా, ఈఎంఎస్ స్టాక్స్ పరంగా, ఈవెన్ హాస్పిటల్ స్టాక్స్ పరంగా, ఇలా మల్టిపుల్ స్పేసెస్ పరంగా మంచి అప్డేట్స్ ఈసారి బడ్జెట్ లో ఉన్నాయి. ఈవెన్ ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్ డేటా కూడా బాగుంది. ఇది మల్టిపుల్ టైమ్స్ చాలా వీడియోస్ లో ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్ డేటా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇన్ఫాక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ మోర్గన్ స్టాన్లేకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ రిదీమ్ దేశాయ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు సంబంధించిన 30 ఇయర్స్ తన మార్కెట్ కెరియర్ లో ఇదే ఫస్ట్ టైం ఇంత బిగ్గెస్ట్ వేలో మ్యాక్రోస్ కి మార్కెట్ కనెక్ట్ కాకపోతుండడం, రిలేటివ్ పిఈ మల్టిపుల్స్ ఇండియా రిలేటెడ్ గా చాలా లోగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ లోయెస్ట్ ఎవరు అంటున్నారు, ఇంత చీప్ గా ఎప్పుడు లేదు. బికాస్ మార్కెట్ ఏమో పెరిగినట్లే మీకు కనిపిస్తుంది, ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగానే ఉన్నాం కదా నిఫ్టీలో అని అనుకుంటారు, కానీ స్మాల్ క్యాప్స్ చాలా పడ్డాయి. అండ్ ఇప్పుడు మార్కెట్ పెరగకపోతున్నా ఎర్నింగ్స్ పెరిగాయి. సో ఎర్నింగ్స్ బెటర్ అయినాయి, మార్కెట్ అక్కడే ఉంది. సో రిలేటివ్ పి అనేది బెటర్ అయిందని అండ్ ఇన్వెస్టర్స్ కి కూడా నెక్స్ట్ 12 నెలల్లో రివార్డ్ ఉండొచ్చనేలా రిదీమ్ దేశాయ్ గారు, మోర్గన్ స్టాన్లే, యాక్చువల్ మోర్గన్ స్టాన్లే అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, బట్ తిను మోర్గన్ స్టాన్లే ఇండియాకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఎండి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఎవరైతే ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టారో మీకు పెద్దగా రిటర్న్స్ కనిపించట్లేదు అనుకుంటున్నారు, కంగారు పడకండి, టైం ఇవ్వండి. అట్లీస్ట్ 1-2 ఇయర్స్ అయినా ఇక్కడ నుంచి కొంచెం ప్రశాంతంగా ఉండండి, రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఆ నెక్స్ట్ మీకు అర్థమవుతుంది ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ కి తీసిపోవని. ఆ ఒక్క ట్రేడ్ డీల్ కూడా అయిపోయిందంటే, ఎలాగో అవుతుంది బట్ ఎనీవే ఏదో ఒక పాయింట్ లో అయ్యిందంటే అది కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని ఫుల్ పొటెన్షియల్ లో అన్లీష్ చేస్తుంది. దానికి కొంచెం మనం పేషెన్స్ తో ఉండాలి. బట్ ఆ ఎస్టిటిని కూడా కట్ చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నైనా అట్లీస్ట్ ఎల్టీసీజీ నైనా కట్ చేసి ఉండాలి. ఎవరైనా ఇలా అంటున్నప్పుడు గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా మాట్లాడుతున్నానేమో, ఎందుకు ఇలా అనుకుంటున్నారా అని అనొచ్చు. కానీ మీరు గమనిస్తే గతంలో చాలా సంవత్సరాల వరకు కూడా మనకు అసలు ఎల్టీసీజీ ఉండేది కాదు. దాన్ని 10% తెచ్చారు, అబో 1 lakh. దాని తర్వాత స్లోగా దాన్ని 12.5% తెచ్చారు. అండ్ ఎస్టీసీజీ ఒకప్పుడు 10% ఉండేది, ఇప్పుడు 15%, 20% కి చేశారు. ఎస్టిటి స్టాక్స్ గురించి చెప్తున్నా, ఎఫ్ఎన్ఓ గురించి కాదు. ఒకప్పుడు 0.075% ఉండేది ట్యాక్స్, ఇప్పుడు అది 0.1 కి తెచ్చారు. అండ్ డివిడెండ్ అనేది, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది కంపెనీ లెవెల్లో ఉండేది 12.5% కి, మన హ్యాండ్స్ లో ఎగ్జామ్ట్ గా ఉండేది. బట్ అది స్లోగా స్లాబ్ రేట్స్ కి తీసుకొచ్చారు, డిడిటి ని అబాలిష్ చేశారు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ని. బై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్ ఇప్పుడు అది ట్యాక్స్ అవ్వబడుతుంది. సో ఈ చేంజెస్ అన్ని కూడా ఈక్విటీ మార్కెట్ లో ఉంటున్న పార్టిసిపెంట్స్ కి అగేనెస్ట్ గా ఉంటున్నవే కాబట్టి చాలా కంట్రీస్ లో టాక్సేషన్ రూల్స్ ఈక్విటీ మార్కెట్ స్పెషల్లీ కొంచెం ఫేవరబుల్ గా ఉంటాయి కాబట్టి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ మనీ వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి, రీసెంట్ టైమ్స్ లో మన రూపీ కంపేర్డ్ విత్ డాలర్ 10% వీక్ అయింది, కానీ డాలర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో వీక్ అయింది ఇంకా. సో ఓవరాల్ గా మీరు చూస్తే ఒక యూరోపియన్ ఇన్వెస్టర్ అనుకుంది, ఒక స్విట్జర్లాండ్ కి సంబంధించిన ఇన్వెస్టర్ ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే తను పెట్టింది 25,500 నిఫ్టీ ఉన్న దగ్గరే పెట్టున్నా, సంవత్సరం క్రితం పెట్టుంటే తనకు ఒక 20% దగ్గరగా నష్టం వచ్చేది. బికాస్ వాళ్ళ కరెన్సీకి మార్చుకుంటే, ఎందుకంటే యూరోపియన్ కరెన్సీ కంపేర్ చేస్తే మన ఇండియన్ కరెన్సీ 20% వీక్ అయింది. సో వాళ్ళ కరెన్సీని ఇండియన్ రూపీస్ లోకి మార్చి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన కరెన్సీ వీక్ అయి డాలర్ తో కంపేర్ చేసిన వీక్ అవడం వల్ల 20% కంపేర్డ్ విత్ యూరోప్ కి సంబంధించిన కరెన్సీతో వీక్ అవడం వల్ల ఆ పర్టికులర్ ఇన్వెస్టర్ కి 20% దగ్గరగా నష్టం ఉంటుంది. ఇది చూస్తున్న ఎఫ్ఐఎస్ కి ప్రెసెంట్ ఉంటున్న టాక్సేషన్ కూడా అడ్వాంటేజ్ లేకపోతూ ఉంటే వాళ్ళు స్లోగా వాళ్ళ ఫండ్స్ ని ఇతర కంట్రీస్ ఎక్కడైతే వాళ్ళకి టాక్స్ బెటర్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారో ఆ కంట్రీస్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఎల్టీసీజీ అయినా బెనిఫిట్ ఇచ్చుండాలేమో. కానీ ఇలా ఇవ్వకపోవడం వల్ల స్టాక్ మార్కెట్ లో రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కి లైక్ ఎక్స్చేంజెస్ కి, బిఎస్సి కి, సిడిఎస్ఎల్ కి, వీటికి అడ్వాంటేజ్ కాదు, వాటికి నెగిటివ్ అనుకోవచ్చు. బట్ రిమైనింగ్ సెక్టార్స్ రిలేటెడ్ గా మాత్రం మంచి పుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చింది. సింపుల్ గా చాలా చాలా చిన్న చిన్న పనులే చాలా సెక్టార్స్ రిలేటెడ్ గా ఈసారి బడ్జెట్ లో అయితే చేశారు. ఇన్ఫాక్ట్ ఈ 2 బాక్సుల్ని మీరు గమనించిన చాలా టాక్సెస్ ఎంత ఉండేవి ఇప్పుడు వేటిలో అది కంప్లీట్ గా పోయింది. దాని కారణంగా ఏవేవి చీప్ అవుతాయి, సో దట్ ఏ సెక్టార్స్ కి మనకి బెనిఫిట్ ఉంటుందన్న డేటా కూడా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్స్ అన్నిటి రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో కూడా మాట్లాడాను. అదంతా కాదు, సింపుల్ గా ఏ స్టాక్స్ కి మంచిది, ఏ స్టాక్స్ కి చెడ్డది అనుకుంటే వెంచురా వాళ్ళకి సంబంధించిన ఈ ఇమేజ్ ను ఒకసారి చూడండి. ఇప్పుడున్న ఇమేజ్ ను ఒకసారి మీరు స్క్రీన్ పాస్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఇంకో ఇమేజ్ పెడతాను, దాన్ని కూడా ఒకసారి తీసుకోండి ఈ ఇమేజ్. సో ఏ సెక్టార్ కి ఏ ట్రిగ్గర్స్ ఉన్నాయి, ఏ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దాని కారణంగా లాభపడిపోయే స్టాక్స్ ఏంటన్న డేటా
ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్టాక్స్ పేర్లు మీకు కనిపిస్తాయి. లేదు ఇన్ని చూసి నేను కన్ఫ్యూజ్ అవుతా అనుకున్నా, నిన్నటి వీడియోలోనే ఏ స్టాక్స్ కి మంచిది ఏ స్టాక్స్ కి చెడ్డది అనేది క్లియర్ గా మాట్లాడుకున్నాం. బట్ ఈ ఇమేజ్ ని కూడా మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. చాలా ఫేక్ ఛానల్స్ మన పేర్ల మీద ఉంటున్నాయి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. అవేవి నిజం కాదు, ఫేక్. అఫీషియల్ ఛానల్ లింక్స్ ఎప్పుడు మన ఛానల్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఈ వాట్సాప్ ఛానల్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ గా ఇస్తున్నాను. అండ్ ఫైనలీ క్రెడిట్ గ్రోత్ కొన్ని ఇండస్ట్రీస్ లో కనిపిస్తూ ఉంది. టోటల్ ఇండస్ట్రీ పరంగా, సర్వీసెస్ పరంగా, అగ్రి పరంగా, ఈవెన్ పర్సనల్ లోన్స్ పరంగా కూడా క్రెడిట్ గ్రోత్ మనకి కనిపిస్తుంది. ఈ క్రెడిట్ గ్రోత్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే, క్రెడిట్ గ్రోత్ ఎప్పుడైతే ఉంటుందో కంపెనీస్ అప్పులు తీసుకుంటూ ఆ అప్పులతో వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ దాని కారణంగా ఆర్డర్స్ ఫర్దర్ గా వస్తూ దాని కారణంగా నెంబర్స్ బెటర్ అవుతూ ఉంటాయి. కాబట్టి క్రెడిట్ గ్రోత్ ఎప్పుడైతే మనకి కనిపిస్తుంటుందో ఇండస్ట్రీస్ లో, ఫైనాన్షియల్ స్టాక్స్ మనకి ఫ్రంట్ లైన్ లో నిలబడతాయి. ఎన్బిఎఫ్సి స్టాక్, బ్యాంకింగ్ స్టాక్స్ వాటికి మంచిదే. అండ్ ఏ ఇండస్ట్రీస్ లో అయితే క్రెడిట్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందో దాని అర్థం డిమాండ్ ఉంటేనే కదా అప్పులు తీసుకొని మరి ఎక్స్పాండ్ చేస్తారు ఎంటైర్ ఇండస్ట్రీ వైడ్. సో క్రెడిట్ గ్రోత్ కనిపిస్తుండడం మార్కెట్ పరంగా కూడా మనం బెటర్ గానే చూడొచ్చు. సో క్రెడిట్ గ్రోత్ జరుగుతుందంటే క్యాపెక్స్ పెరుగుతూ ఉంటుంది. మ్యానుఫాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, సిమెంట్, స్టీల్ అండ్ క్యాపిటల్ గుడ్స్ పరంగా కూడా డిమాండ్ పెరుగుతుంది. ఓవరాల్ ఎకానమీ పరంగా కూడా మనం అది పాజిటివ్ సైన్ లా చూడొచ్చు. అండ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా పీయూష్ గోయల్ గారు మళ్ళీ కామెంట్స్ చేశారు. త్వరలోనే అయిపోతుందని అనుకుంటున్నాం. అండ్ త్వరగా అవ్వాలని కూడా ఏం లేదు. ఇరు కంట్రీస్ కి ఏదైతే ఆమోదయోగ్యంగా ఉంటుందో, ఇద్దరు ఏదైతే అగ్రి అవ్వగలుగుతారో దాని మీద మనం ట్రేడ్ డీల్ చేయాలి. కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది. హరిబరిగా చేయాల్సిందేం లేదు. బట్ త్వరలోనే ఈ ట్రేడ్ డీల్ అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ తనకుందని ఎలా రెగ్యులర్ గా చేసే స్టేట్మెంట్ చేశారు. అండ్ ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ని గమనిస్తే యుఎస్ మార్కెట్స్ రెడ్ లో ఉన్నాయి, 31st రెడ్ లోనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా ఫ్యూచర్స్ కూడా రెడ్ లోనే ఉన్నాయి. ఇవాళ ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్ గ్రీన్ లో ఉన్నాయి. అండ్ టోటల్ ఏషియన్ మార్కెట్స్ టాప్ టు బాటమ్ ప్రతిదీ మనకి రెడ్ లో ఉంది. కొన్ని ఇండెక్స్ లో అయితే 5% దగ్గరగా కూడా పడ్డాయి. కాస్పీ, సౌత్ కొరియా ఇండెక్స్, జకార్తా 5% దగ్గరగా మనకి పడ్డాయి. సో ఏషియన్ మార్కెట్స్ అంతా బ్లీడ్ అవుతున్నాయి. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో మన మార్కెట్ ఆల్రెడీ పడింది కాబట్టి ఇవాళ మన మార్కెట్ లో షార్ట్ కవరింగ్ కనిపించింది. ఆల్సో గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ కూడా 5% దగ్గరగా పడుతూ ఉండడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మంచిగానే చూడొచ్చు. మనం క్రూడ్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. అండ్ February 6th ఆర్బీఐ రిలేటెడ్ గా మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంటుంది. ఇప్పటి వరకు రేట్ కట్ ఉంటుందేమో మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ స్లోగా రేట్ కట్ ఉండకపోవచ్చు, హోల్డ్ లో పెడతారేమో అనేలా ఎక్స్పెక్టేషన్స్ టర్న్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ బడ్జెట్ తర్వాత నుంచి. ఇఫ్ ఇన్ కేస్ ఆర్బీఐ వాళ్ళు ఈసారి రేట్ కట్ చేశారంటే మాత్రం మార్కెట్స్ దాని న్యూట్రల్ గా తీసుకో చాలా మంచిగా తీసుకుంటాయి. Feb 6th మనకు అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ప్రకారం వెళ్ళిన లో 24,680 ఉందా, అక్కడి నుంచి ఇంకొక 40 పాయింట్స్ కిందకి 24,640. ఆ 40 పాయింట్ జోన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూడొచ్చు. ఎందుకంటే ఒక ఈవెంట్ తర్వాత ఏదైతే మార్కెట్ లో ఒక చిన్న అన్సర్టనిటీ వచ్చి పానిక్ వచ్చి కిందకి మార్కెట్ పడిందో, ఏ లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయిందో ఆ లెవెల్స్ సర్టైన్ టైం వరకు కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. సో ఆ లెవెల్స్ కి మార్కెట్ అబోవ్ ఉన్నంత వరకు మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది. అట్లీస్ట్ అప్ సైడ్ కి వెళ్ళడానికి ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. ఒకవేళ ఆ లెవెల్స్ బ్రేక్ అయితే ఆ 24,640 to 80 ఆ 40 పాయింట్ల జోన్ కానీ బ్రేక్ అయితే 24,300 నుంచి 340 ఉంటున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఓవరాల్ ఫర్ ద కంక్లూజన్, మిడిల్ క్లాస్ కి, ఎంప్లాయీస్ కి, ఈవెన్ స్టాక్ మార్కెట్ ని డెడికేటెడ్ గా చూసినప్పుడు, సెక్టార్స్ వైడ్ గా కాదు, స్టాక్ మార్కెట్ ని డెడికేటెడ్ గా చూసినప్పుడు మనకేం పెద్ద అనౌన్స్మెంట్స్ కనిపించవు. కానీ సెక్టార్స్ వైడ్ గా మాత్రం మంచి అనౌన్స్మెంట్ ఈసారి బడ్జెట్ లో వచ్చింది. ఓవరాల్ అది స్మాల్ క్యాప్స్ కి, మిడ్ క్యాప్స్ కి, ఈవెన్ లార్జ్ క్యాప్స్ కూడా, స్పెషల్ గా చెప్పాలంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కి, ఎస్ఎంఈ కి, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి, ఎస్ఎంఈ స్పేస్ కి కూడా మంచి అప్డేట్స్ ఈసారి బడ్జెట్ లో వచ్చాయనైతే క్లియర్ గా కనిపిస్తుంది. లెట్స్ సీ ఆ సెక్టార్స్ కమింగ్ టైమ్స్ లో ఈ ఒక అనౌన్స్మెంట్స్ తో ఎలాంటి మంచి నంబర్స్ ని పోస్ట్ చేసి ఇన్వెస్టర్స్ ని రివార్డ్ చేస్తాయని. ఫోకస్ అయితే సెక్టార్స్ పరంగా క్లియర్ గా ఈసారి చేశారు. బట్ నాట్ ఆన్ ద మిడిల్ క్లాస్, ఎంప్లాయీస్ అండ్ ఫర్ కామన్ పీపుల్ పెద్దగా ఏం ప్రస్తావించలేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఆటో సేల్స్ గురించి మాట్లాడుకుందాం. టూ వీలర్ ఐషర్ మోటార్స్ వాళ్ళేమో సేల్స్ ని ఎక్స్పెక్టెడ్ కంటే బిలో పోస్ట్ చేసిన టీవీఎస్, హీరో మోటోకాప్ వాళ్ళు స్ట్రాంగ్ డొమెస్టిక్ గ్రోత్ ని నమోదు చేశారు. ఐషర్ వాళ్ళు 14% గ్రో అయ్యారు ఇయర్ ఆన్ ఇయర్ లో. బట్ టీవీఎస్, హీరో మోటోకాప్ మంచి సేల్స్ ని 26%, 29% గ్రోత్ ని కనబరిచారు. అది ఈవెన్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. బట్ ఐషర్ మోటార్స్ వాళ్ళవి ఎస్టిమేట్స్ కంటే బిలో ఉన్నాయి. బట్ 14% గ్రోత్ వచ్చింది. టూ వీలర్ లో హీరో మోటో అండ్ టీవీఎస్ లీడ్ చేస్తున్నాయి గ్రోత్ ని. వెరాస్ ప్యాసింజర్ వెహికల్స్ కి వచ్చేసరికి మొత్తం ప్రతి ఒక్కరు కూడా టాటా మోటార్, M&M, హ్యుండై మొత్తం స్ట్రాంగ్ సేల్స్ ని కనబరిచారు. హైయెస్ట్ ఎవర్ సేల్స్ టాటా మోటార్ సైడ్ నుంచి 47% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ లో వాళ్ళు చూపిస్తుంటే M&M వాళ్ళు 25%
2.5% అండ్ హ్యుండై వాళ్ళు 11.5% గ్రోత్ ని చూపించారు. వెరాస్ కమర్షియల్ వెహికల్స్ కి వచ్చేసరికి టాటా మోటార్స్ వాళ్ళు స్ట్రాంగ్ గానే పర్ఫార్మ్ చేస్తుంటే సెకండ్ ప్లేస్ లో అశోక్ లేలాండ్ వాళ్ళు కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేశారు. ట్రాక్టర్ సేల్స్ కూడా సాలిడ్ ఉన్నాయి. M&M కానీ ఎస్కాట్స్ కానీ ట్రాక్టర్ సేల్స్ లో స్ట్రాంగ్ గానే నమోదు చేశారు. ఓవరాల్ మార్కెట్ లో స్ట్రాంగ్ సెట్ ఆఫ్ ఆటో సేల్స్ అయితే కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తున్నాయి. ఓన్లీ ఏషియర్ మోటార్స్ సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ డివిజన్ మాత్రమే ఎస్టిమేట్స్ ని మీట్ అవ్వలేదు. అండ్ ఫైనలీ అతుల ఆటో గురించి కూడా స్ట్రాంగ్ సేల్స్ నమోదు చేశారు. టోటల్ సేల్స్ డొమెస్టిక్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ 30% గ్రో అవుతున్నాయి. దీంతోనే స్టాక్ కూడా ఇవాళ 6% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ MTR బ్రాండ్ అండ్ ఈస్టర్న్ మసాలా బ్రాండ్స్ తో మార్కెట్ లోకి రీసెంట్ గా IPO వచ్చిన ఓర్క్లా ఉంది కదా, ఇవాళ స్టాక్ భారీగా పడిందా? కారణం లాక్ ఇన్ అప్డేట్. లాక్ ఇన్ అంటే ఈ IPO కి రాకముందు ఈ కంపెనీలో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళ IPO వచ్చిన తర్వాత ఇమీడియట్ గా సెల్ చేయకుండా కొద్ది రోజులు ఆగండి, తర్వాత సెల్ చేసుకోండి అని 1 నెల లాక్ ఇన్, 3 నెలల లాక్ ఇన్, 6 మంత్స్ లాక్ ఇన్ అని మల్టిపుల్ లాక్ ఇన్స్ అయితే సెబీ పెట్టుంటుంది. అందులో కొన్ని లాక్ ఇన్స్ కొన్ని షేర్లకి ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి, లాక్ ఇన్ నుంచి షేర్లు విడుదల అవుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఓర్క్లా ఇండియా రిలేటెడ్ గా 3.4 crore షేర్స్ దగ్గరగా ఇవాళ ట్రేడ్ అయ్యాయని 2% ఆఫ్ ద ఈక్విటీ February 2nd లాక్ ఇన్ కంప్లీట్ అవుతుండడం ఇవాళ స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఇదేనే కాదు, నెక్స్ట్ కమింగ్ డేస్ లో 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీల్లో కూడా ఇంకొక 9 కంపెనీలు ఉన్నాయి. మీ దగ్గర అవి ఉండొచ్చు, షేర్లు ఉండొచ్చు. వాటి రిలేటెడ్ గా ఎప్పుడు లాక్ ఇన్ అనేది ఒకసారి చూడండి. దాని తర్వాత ఎండ్ లో నేను మీకు ఏం జరగచ్చన్న దాని రిలేటెడ్ గా కూడా చెప్తాను. స్టడ్స్ యాక్సెసరీస్ February 3rd లాక్ ఇన్ కంప్లీట్ అవుతుంది. 3% ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఈక్విటీ షేర్స్ ఆర్ 12 lakh షేర్స్ దగ్గరగా రిలీజ్ అవుతాయి. అకుమ్ డ్రగ్స్ February 3rd, లెన్స్ కార్డ్ February 4th, ఆదిత్య ఇన్ఫోటెక్ February 4th, NSDL February 5th, శ్రీ లోటస్ డెవలపర్స్ February 6th, M&B ఇంజనీరింగ్ February 6th, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ February 6th, డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ February 6th. వీటికి ఆ పాయింట్ లో లాక్ ఇన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎవరైనా గతంలోని ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ గా ఉంది ఆర్ ఇప్పుడు బయటకు వద్దాం మాకు డబ్బులు అవసరం అనుకుంటే ఆ పాయింట్ లో సెల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లాక్ ఇన్ ఎక్స్పైర్ అయినప్పుడు ఆర్ లాక్ ఇన్ నుంచి షేర్లు రిలీజ్ అవుతున్నప్పుడు స్టాక్స్ లో ఒకవేళ ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవుతుంటేనే మనకి సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. అలా నెక్స్ట్ 10 రోజుల్లో 10 కంపెనీల దగ్గరగా లాక్ ఇన్ నుంచి బయటకు వస్తుండడం 30,000 కోట్లకు సంబంధించిన షేర్లని ఇన్వెస్టర్స్ అమ్మాలనుకుంటే గతంలో ఉన్న ఇన్వెస్టర్స్, కొత్తగా వచ్చిన ఈ ఇన్వెస్టర్స్ కాదు, గతంలో ఉండి లాక్ ఇన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఇన్వెస్టర్స్ అమ్మాలనుకుంటే అమ్మే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అలా మీకు అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. భారత్ ఫోర్జ్ వాళ్ళ సబ్సిడరీ ఉంది కదా, వాళ్ళకి 300 crores విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ ప్రేమ్జీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. ప్రేమ్జీ గారు మనకు తెలిసిందే, అజీమ్ ప్రేమ్జీ ఇండియన్ బిలియనర్ బిజినెస్ మ్యాన్, చైర్మన్ ఆఫ్ విప్రో. అలాంటి ప్రముఖ వ్యక్తి రిలేటెడ్ గా ఉన్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు వచ్చాయని ఎలా భారత్ ఫోర్జ్ వాళ్ళు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ భారత్ ఫోర్జ్ లో రాలేదు, వీళ్ళ అండర్ లో ఉన్న సబ్సిడరీ JS ఆటో క్యాస్ట్ లోకి వచ్చాయి. తద్వారా వాళ్ళు 23% దగ్గరగా వాటా వీళ్ళ సబ్సిడరీ అయిన JS ఆటో క్యాస్ట్ లో హోల్డ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ గా ఎవరైనా వాళ్ళ దగ్గర అసెట్స్ ని పెట్టుకొని క్రిప్టో కాయిన్స్ ని పెట్టుకొని వాటిని ప్రాపర్ గా అప్డేట్ చేయకపోతుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో 200 day per పెనాల్టీ పడుతుందని, ఒకవేళ రాంగ్ గా వాళ్ళు కానీ డేటాని షేర్ చేస్తుంటే ఇన్అక్యురేట్ గా షేర్ చేస్తుంటే 50,000 దగ్గరగా పెనాల్టీ పడుతుందని చెప్తున్నారు. సో క్రిప్టో కరెన్సీ కదా, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లో అలా మెయింటైన్ చేద్దాం, వారు ఏదో ఒక పాయింట్ లో తెలిసినా ఏముందిలే అని అనుకుంటుంటే మాకు తెలిస్తే మాత్రం మీ దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయో అప్పటి నుంచి 200 day per పెనాల్టీ, అండ్ రాంగ్ గా మాకు లేవని చెప్పున్నారు ఉన్నవ కంటే తక్కువ చేసి చెప్పున్నా 50,000 రూపాయల పెనాల్టీ వేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తూ ఉంది. అండ్ 25,000 కోట్లు రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడానికి గతంలో ఉంటున్న కేస్ ని తిరిగి ఎగ్జామిన్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైకోర్టు ని ఆశ్రయించినట్టు అండ్ దాన్ని హైకోర్టు కూడా ఆమోదించినట్లు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు రిలయన్స్ అగైనెస్ట్ గా గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ డెసిషన్ ని రివ్యూ చేయడానికైతే అగ్రీ చేసింది. ఇది ఇప్పటిది కాదు, 30 సంవత్సరాల క్రితంది. ఓల్డ్ పన్నా ముక్తా అండ్ తప్తి ఆఫ్షోర్ ఆయిల్ ఫీల్డ్స్ రిలేటెడ్ గా డిస్ప్యూట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిలయన్స్ మధ్యలో జరుగుతున్న డిస్ప్యూట్ మళ్ళీ తెరపైకి ఢిల్లీ హైకోర్టు రూపంలో విచారణకైతే రాబోతుంది. 25,000 కోట్లు చిన్నదేం కాదు. చూడాలి ఢిల్లీ హైకోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుందని. ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళు IDBI బ్యాంక్ దగ్గర నుంచి ఆర్డర్ ని గెలుచుకున్నారని, డేటా సెంటర్ ఇన్ఫ్రా ఎక్స్పాన్షన్ లో భాగంగా ఆర్యన్ ప్రో వాళ్ళకి ఈ ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. దీని వాల్యూ ఎంతో చెప్పట్లేదు కానీ IDBI బ్యాంక్ దగ్గర నుంచి ఆర్డర్ అని మాత్రం మెన్షన్ చేస్తున్నారు. ఆఫ్కాన్స్ వాళ్ళు ఉన్నారా, ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి 100 million euro ఆర్ మన ఇండియన్ రూపీస్ లో చూస్తే 1080 crores విలువ చేసే రోడ్డు ప్రాజెక్ట్ ఉగాండాలో లభించిందని అప్డేట్ చేశారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ PG ఎలక్ట్రో ప్లాస్ నంబర్స్, రెవెన్యూ 46% పెరుగుతూ మార్జిన్స్ కొంచెం డిక్లైన్ అవుతున్నాయి. లాస్ట్ టైం 8.8 ఇప్పుడు 8.3, బట్ స్టిల్ రెవెన్యూస్ లో స్ట్రాంగ్ జంప్ కనిపిస్తుండడం, ప్రాఫిట్ కూడా 50% దగ్గరగా జంప్ అయింది. ఓవరాల్ నెంబర్స్
మార్జిన్ ఫ్రంట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ లా కనిపిస్తున్నా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ పీజీ ఎలక్ట్రోప్లాస్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. అలాగే పీబీ ఫిన్టెక్ కి పాలసీ బజార్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. రెవెన్యూ 37% పెరిగింది. మార్జిన్స్ లాస్ట్ టైం 2.1 ఉంటే ఇప్పుడు 9% దగ్గరగా వస్తుండడం. ప్రాఫిట్ 71 crore నుంచి ఇప్పుడు 189 crore కి జంప్ అయింది. ఓవరాల్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వీళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. యూపీఎల్ లో మీకు ప్రాఫిట్ డిక్లైన్ అయినట్లు కనిపిస్తుంది. బట్ అదొక ఎక్సెప్షనల్ ఐటమ్ కారణంగా సో దాన్ని మనం పక్కకి పెట్టి చూస్తే రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 12% దగ్గరగా గ్రో అవుతూ బిఫోర్ ఆ ఎక్సెప్షనల్ ఐటమ్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆల్మోస్ట్ ఒక 18.5% దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మనకి గ్రో అయింది. మార్జిన్స్ కూడా లాస్ట్ టైం 17.9 ఉంటే ఇప్పుడు 19% దగ్గరగా వస్తున్నాయి. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఏంటి ఆ ఎక్సెప్షనల్ ఐటమ్? ఈసారి కొత్తగా లేబర్ కోడ్ కారణంగా 59 crore దగ్గరగా వాళ్ళకి యాడ్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ టైమ్ ఇంపాక్ట్స్ ఉంటూ ఉండడం ప్రాఫిట్ మనకి డౌన్ అవుతున్నట్లు కనిపిస్తుంది, కానీ అది రియల్ థింగ్ కాదు. అండ్ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని కూడా 4 to 8% మెయింటైన్ చేశారు FY26 కి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ గైడెన్స్ ని కూడా 12 to 16% మెయింటైన్ చేస్తుండడం. యూపీఎల్ నెంబర్స్ ని మంచిగానే చూడొచ్చు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 19% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 21% పెరిగింది. ఏఈఎం 23% గ్రో అవుతూ ప్రీ ప్రావిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 25% గ్రో అవుతూ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ని 21% దగ్గరగా గ్రో చేసుకున్నారు. అసెట్ క్వాలిటీ కూడా గతంతో పోలిస్తే ఇంప్రూవ్ అయింది. గతంలో 0.29% గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ ఉంటే ఇప్పుడు 0.27 కి, నెట్ లాస్ట్ టైం 0.13 ఉంటే ఇప్పుడు 0.11 కి ఇంప్రూవ్ అయింది. ప్రాఫిట్ ఇంపాక్ట్ అయింది కదా అంటే ఈసారి ఎక్సెప్షనల్ లాస్ ఉంది 13 crore. దాన్ని రిమూవ్ చేసి చూసినప్పుడు నెంబర్స్ బానే ఉన్నాయి. అండ్ ఏథర్ ఎనర్జీ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 50% జంప్ అయింది. అండ్ మార్జిన్ ఫ్రంట్ కానీ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఫ్రంట్ లో కానీ స్టెబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి చూడండి లాసెస్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో 198 crore లాస్, ఈసారి కేవలం 85 crore మాత్రమే లాస్. సిగ్నిఫికెంట్ గా లాసెస్ తగ్గాయి. ఆల్దో ఈ Q3 లో ఎక్సెప్షనల్ లాస్ గా 5 crore యాడ్ అవుతున్నా బెటర్ నెంబర్స్ నే వీళ్ళు ఈసారి పోస్ట్ చేశారు. ఓవరాల్ ఏథర్ ఎనర్జీ నెంబర్స్ కూడా డీసెంట్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ లాస్ 57% దగ్గరగా తగ్గింది. అండ్ ఈవెన్ వీళ్ళ సేల్స్ డేటాని కూడా పబ్లిష్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 53% దగ్గరగా వీళ్ళ సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయని ఫర్ ద అక్టోబర్ నవంబర్ డిసెంబర్ క్వార్టర్ వీళ్ళు ఈ డేటాని కూడా షేర్ చేశారు. నెక్స్ట్ పవర్ గ్రిడ్ వాళ్ళ నెంబర్స్. రెవెన్యూస్ 10% పెరుగుతున్నాయి. మార్జిన్స్ 100 basis points ఇంప్రూవ్ అవడం కారణంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ 12% అండ్ నెట్ ప్రాఫిట్ 8.5% దగ్గరగా వీళ్ళు పోస్ట్ చేశారు. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ పవర్ గ్రిడ్. క్యాపెక్స్ గైడెన్స్ ని కూడా 32,000 crore గా వీళ్ళు FY26 కి రైజ్ చేస్తున్నారు. గుడ్ నెంబర్స్. అండ్ క్యాపెక్స్ గైడెన్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. అండ్ వీళ్ళు పర్ షేర్ ₹3.25 డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ ఈ సుందరం ఫైనాన్స్ వాళ్ళు కూడా చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 19% జంప్ అవుతుంది. లేబర్ కోడ్ ఇంపాక్ట్ అనేది 67 crores వీళ్ళ మీద పడుతున్నా సరే నెట్ ప్రాఫిట్ 19% దగ్గరగా ఇంప్రూవ్ చేసుకోగలిగారు. అండ్ హర్ష విజ్జి గారు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా రీఅపాయింట్ అవుతున్నారు. అండ్ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న ఏఎన్ రాజు గారిని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎలివేట్ చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్ గా రాజీవ్ గారిని నెక్స్ట్ 5 years కి రీఅపాయింట్ చేస్తున్నట్టు బోర్డ్ డెసిషన్ తీసుకుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ టైం 2% ఉంటే ఈసారి 1.9% గ్రాస్ లెవెల్లో, లాస్ట్ టైం 1.13% నెట్ నాన్ పర్ఫార్మింగ్ ఉంటే ఈసారి 1.06% గా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతూ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ సుందరం ఫైనాన్స్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు ప్రతి షేర్ కి ₹16 డివిడెండ్ ని ప్రకటించారు. లేటెంట్ వ్యూ అనలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ 22% జంప్ అయింది. మార్జిన్స్ 22 ఉన్నవి కాస్త 22.3 కి ఇంప్రూవ్ అవుతూ నెట్ ప్రాఫిట్ 20% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. స్టాక్ ఈ రీసెంట్ టైమ్స్ లో పడింది. అండ్ ఈవెన్ ఆల్ టైమ్ హైస్ నుంచి కూడా 700 దగ్గర నుంచి ఐపీఓ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్ లోనే ఉంది. ఆఫ్టర్ ఏ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ స్టాక్ లో ఇవాళ 8% దగ్గరగా ధర పెరగడం చూసాం. నెంబర్స్ బాగున్నాయి. సరే ఇక మరి నేను ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.